ఇక సురేఖ సేఫ్ ప్రస్తుతానికి హోల్డ్ ఇప్పట్లో బర్తరఫ్ లేనంటే చక్రం తిప్పిన బెంగుళూరు నేత కొండా సురేఖకు పెరుగుతున్నటువంటి మద్దతు నలుగురు మంత్రులు పలువురు ఎమ్మెల్యేల సపోర్ట్ రాత్రికి రాత్రే మారిపోయిన సినారియో వేటేస్తే అసలుకే మోసం వచ్చేలా ఉందని వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూపై ఇక ఎవరు మీడియాతో మాట్లాడొద్దని విప్పులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం. నేనేమంటున్నా అంటే మొన్న కొండా సురేఖకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కన్నా ముందే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడేదానికన్నా ముందే ఒక ముగ్గురు నలుగురు అక్కలు కూర్చొని మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయం ఎవరి దగ్గర ఉంది? చాలా క్లియర్గా ఈ విషయము క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నది. మరి క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నాక కూడా ఈరోజు ఒక నలుగురు అక్కలు ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఒక 19 మంది ఎమ్మెల్సీలు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఏదైతే ఉందో వీళ్ళు క్రమశిక్షణ ఉల్లంఘన చేసినట్టే కదా. ఇప్పుడు కొండా సురేఖ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చూస్తున్నా, లేదంటే ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలు చూస్తున్నాడా? క్రమశిక్షణ కమిటీ ముందు ఉన్నటువంటి ప్రతిపాదనను వాళ్ళ కామెంట్లకు సంబంధించిన విషయంలో వీళ్ళు ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? కొండా సురేఖ రాజీనామా చేయాలని చెప్పేసి వేముల వీరేశం లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు కల్వ సుజాత లాంటి వాళ్ళు, లేదంటే ఇందిరా శోభన్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా అక్క లాంటిది ఆమెకు ఎసరు పెడుతున్నాం అని వేసి ముచ్చట్లు మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు క్రమశిక్షణ కమిటీ సభ్యులా? మీకేం పని? క్రమశిక్షణ కమిటీ ముందున్నప్పుడు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. కొండా సురేఖ విషయంలో మా దగ్గర ఉన్నటువంటి ఫైల్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయంలో ఆ ఎమ్మెల్యేలు ఆ నలుగురు అక్కలు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్లుగా కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీ. మేము తీసుకుంటున్న నిర్ణయానికన్నా ముందే మీరే రాజీనామా చేయాలని ఎట్లా చెప్తారు? వీళ్ళెవరు రాజీనామా చేసేయని అంటే రాజీనామా చేయమని చెప్పడానికి? కొండా సురేఖ విషయంలో ఇంత హైలైట్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మరి కొండా సురేఖను? ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొన్న కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేని కలిసింది బెంగళూరు నేత అంటే బెంగళూరులో మొన్న మార్నింగ్ 11-11:30 మధ్యలో కలిసింది. దాదాపు 20 నిమిషాల పాటు పూర్తి స్థాయి రిపోర్టు మల్లికార్జున ఖర్గేకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫోటో ఎప్పుడు రిలీజ్ అయింది అంటే దాదాపు రాత్రి 9-9:30 తర్వాత రిలీజ్ అయింది. దాదాపు ఒక 8-10 గంటల సేపు ఈ యొక్క విషయం బయటికి పొక్కనేయకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో 11-11:30 కలిసినటువంటి కొండా సురేఖ మరి ఆ తర్వాత బెంగళూరులో ఎవరిని కలిసింది? డీకేని కలిసిందా, లేకపోతే ఇంకెవరైనా ముఖ్యులను కలిసిందా? రాత్రి వరకు కూడా ఎందుకు ఈ ఫోటోలు బయటికి రాలేదు అంటే కొండా సురేఖ ఎవరైతే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో తెలంగాణలో స్ట్రాంగ్ వ్యతిరేక వర్గం, వీళ్ళంతా కూడా ఈ వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఖర్గేకు చాలా దగ్గరి కోర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈమె తోటి ఖర్గేని కల్పించి ఇక్కడ జరిగినట్టు వాస్తవ పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దందాలు ఏంది, వాళ్ళ అవినీతి ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్యక్రమం పూర్తి స్థాయి రిపోర్టు మల్లికార్జున ఖర్గేకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడ డీకే కూడా ఇచ్చినట్టుగా ఒక సమాచారం. డీకేను కలిసినటువంటి విషయం బయటకి ఎక్కడ కూడా తెలవట్లేదు, కానీ డీకేను కలిసినట్టు కూడా ఒక సమాచారం వస్తుంది. ఎందుకంటే డీకేను కలిస్తే ఆ విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీకి చేరవేస్తారు, అది 100% వాస్తవం. సో అందుకే కలిసింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, ఈక్వేషన్స్ ఎట్లా జరుగుతున్నాయని మీకు చెప్తాను క్లియర్గా. రిజైన్ చేయమని చెప్పేసి ఆమె పైన ఒత్తిడి ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు రిజైన్ చేయాలని చెప్పేసి ఒత్తిడి ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఆమె మీద ఆ ఒత్తిడి ఉన్నదా లేదా పక్కన పెడితే నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అమెరికా లండన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత గతంలో అంతకు ముందు 2 రోజుల ముందు ఎవరైతే ప్రెస్ పెట్టారో వాళ్ళలో కొంతమంది మాత్రమే రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకొని రావడం జరిగింది. అదేవిధంగా నాకు తెలిసి ఒకరు కూడా రాలనుకుంటా, ఒక ఎమ్మెల్యే వచ్చిండు. తర్వాత నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రెస్ మీట్ గమనించినట్లయితే ఎవరైతే అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళే ఆ ప్రెస్ మీట్లో ఉన్నారు తప్ప మెజారిటీ మంత్రులు లేరు. ఆయనకు మద్దతుగా మేము ఉన్నాము రేవంత్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి ఆయన కనబడతలేదు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే ఈ బ్యాచ్ పచ్చ బ్యాచ్ ఏదైతే ఉందో కాంగ్రెస్లో ఉన్నటువంటి పచ్చ బ్యాచ్ రేవంత్ రెడ్డి వర్గం అవుతుందో వీళ్ళు పదే బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కానీ ఒత్తిడి చేయాల్సింది ఎవరు? మంత్రులందరూ కూర్చోండి, మొత్తం అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోండి. ఒక సీల్డ్ కవర్లో కొండా సురేఖను
బర్తరఫ్ చేయాల్సింది చెప్పి ఒక సీల్డ్ కవర్లో పంపండి చూద్దాం. మీకు మీరుగా రేవంత్ రెడ్డి యొక్క బండారం, రేవంత్ రెడ్డి యొక్క అవినీతి మొత్తం కూడా బయట పెట్టింది అని చెప్పేసి ఒక కోణంలో ఈరోజు ఆమె పైన ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఒక్కొక్కడికి పంచలు తడుస్తున్నాయి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి. ఒక ఆడపిల్ల మాట్లాడింది, ఆ మాటలు మాట్లాడేటువంటి దమ్ములైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. ఒక్క మంత్రి అయినా మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడట్లే. ఒక ఆడపిల్ల మాట్లాడింది, ఆ మాట్లాడితే వీళ్ళు ఇంతమంది మొత్తం 10-20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బట్టలు నింపుకుంటున్నారు. కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు మీరు కౌంటర్ ఇస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవాలి. అంటే ఆ వ్యాఖ్యలు ఎంత గుచ్చుకున్నా, ఎంత నిజం కాకపోతే మీకు ఇంత కోపం వస్తుంది? నిజంగా ఈ అచ్చ కాంగ్రెస్ అని ఆమె చెప్పింది కదా, అచ్చ కాంగ్రెస్లో నాయకులు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడండి. ఒక చిన్న పిల్ల, ఒక అమ్మాయి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ తోటి మాట్లాడింది. ఈరోజు ఆమె మాట్లాడే మాటల్ని ఈరోజు కొండా సురేఖకు ఆపాదించి ఆమెను రిజైన్ చేయమని ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఈమెను తీసేస్తే ఒక మహిళకి ఇవ్వాల్సి వస్తుంది మీరు మంత్రి పదవి. రెండోది ఒక మున్నూరు కాపు, ఈ తెలంగాణలో ఒక మెజారిటీ బీసీ వర్గమైనటువంటి మున్నూరు కాపుకు సామాజిక వర్గం ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు పద్మశాలి సామాజిక వర్గం అంటే ఒక మెజారిటీ బలం ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది. ఈ మూడు ఒక మంత్రి పదవి తీసేస్తే ఈ ముగ్గురికి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏమనుకుంటారు? ఈమెను తీసేస్తే ఏది ఆది శ్రీనివాస్కి ఇవ్వచ్చు కదా, ఇస్తే అయిపోతుంది కదా మున్నూరు కాపు కోటలు అని చెప్పేసి అనుకుంటారు. మరి మహిళా కోట ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? పద్మశాలి కోట ఫుల్ఫిల్ చేయాలి. అంటే పద్మశాలికి సంబంధించినటువంటి వాళ్ళు చైతన్యవంతులు కారు, వాళ్ళు ఏం చేయలేరు అనే ధీమాతోటి ఈరోజు మున్నూరు కాపుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇస్తే బరాబర్ చేయండి. మా 22 అన్నాడు, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి. లేకపోతే ఇంకెవరన్నా పద్మశాలిని తీసుకొచ్చి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి. మహిళలను తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వండి. ఉన్నాయి కదా 3 ఖాళీలు 2 ఖాళీలు ఉన్నట్టు అవన్నీ వీళ్ళకి ఫుల్ఫిల్ చేయండి చూద్దాం. మీరు ఎవరికి అందులో ఒకళ్ళు కొండా సురేఖను తీసి మీరు ఒకరే ఆది శ్రీనివాస్కో లేకపోతే ఇంకెవరు మున్నూరు కాపు సమాజ వర్గానికి సంబంధించి ఒకరికి ఇస్తా అంటే 100% మహిళలు ఒక తిరగబడుతుంది, పద్మశాలి ఓట్లన్నీ కూడా తిరగబడతాయి అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అంత ఈజీగా మీరు పద్మశాలిలో ఓటర్ చైతన్యం ఉండదు అని అనుకోవడం పొరపాటు. వాళ్ళు కూడా ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా మెజార్టీ ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. 100% మీరు చేసిన మోసం అవుతుందో ఆ మోసాన్ని పసిగడతారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకు తిరుగుబాటు తప్పనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయినా వీళ్ళకి ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తాను? ఇన్ని రోజులు ఆది శ్రీనివాస్ మీ పార్టీలో లేడా? ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? అంటే ఆది శ్రీనివాస్ ను తెర మీద తీసుకొచ్చి ఆయన హైలైట్ చేసేయడానికి ప్రయత్నం చేస్తే కొండా సురేఖ భయపడతా అనుకుంటారా? ఇప్పుడు ఆది శ్రీనివాస్ కు మీకు అంత ప్రేమ ఉండేదంటే హోంమంత్రి ఉన్న ఖాళీగానే, విద్యాశాఖ మంత్రి ఖాళీగానే ఉన్నాయి. మీకు ప్రేమ ఉండేదంటే, మీ కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులు అంటే ఇష్టం ఉండేదంటే, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆది శ్రీనివాస్ అంతగానో పని చేసినాడని మీకు అనిపించేది ఉంటే 2 శాఖల్ని నీ దగ్గరనే ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఏళ్ళు అవుతుంది కదా, శాఖ ఇవ్వచ్చు కదా. మరి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి శాఖలు, విద్యాశాఖలు కానీ హోంశాఖలు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం ఈరోజు వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్ జరుగుతున్నాయి. ఈ హోంశాఖ వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్ ఎవరా అంటే ఆ చెంచా. ఏం చెప్తాం వేం నరేందర్ రెడ్డి గురించి? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలా గురించి అసలు ఒక 2011 ఎలక్షన్స్ లో కనీసం 1500-2000 ఓట్లు అనేటువంటి వ్యక్తి కానీ తర్వాత పొడి వేయలేదు మళ్ళా. అసలు రాజకీయాల సంబంధం అనుకున్నాడు ఆయన. సో ఆయన తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు నడిపించే ప్రయత్నం చేస్తారు. విద్యాశాఖ ఉన్న హోంశాఖ చాలా క్లియర్ గా వేం నరేందర్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి బయటకు పోయినప్పుడు ఉప ముఖ్యమంత్రి వ్యవహరించాలి. కానీ ఇక్కడ ఆయన కాదు, డీజీపీను వేం నరేందర్ రెడ్డి చూసుకుంటారు మొత్తం రాష్ట్రాన్ని ఏం జరుగుతుందని. రెండోది విద్యాశాఖ, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ఇంటర్మీడియట్ కాలేజీల దగ్గర నుండి మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల వరకు డైరెక్ట్ అమౌంట్ వేం నరేందర్ రెడ్డికే పోతా ఉంది. మధ్యలో ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ చూడండి, కొండా సురేఖను తీసేలా డిమాండ్ ఈ ఎమ్మెల్యేలను వినిపిస్తారు కదా. మరి ఇదే లక్షల కోట్ల అవినీతి చేస్తుండు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు కదా. మరి ఆయన పైన మాట్లాడే దమ్ ఎందుకు లేదు మీకు అడుగుతున్నాం. మాట్లాడండి ఆయన గురించి కూడా. చిన్నారెడ్డి బర్తరఫ్ చేయాలి కదా, బర్తరఫ్ చేయండి, వీళ్ళని కూడా బర్తరఫ్ చేయాలని తీర్మానం చేయండి. చిన్నారెడ్డి కానీ అనిరుద్ధ్ రెడ్డి కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా సీఎం మీద తిరగబడ్డలే కదా, సీఎం పాలన కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డలే కదా. మరి వీళ్ళపైన ఎందుకు వస్తలే అంటే వీళ్ళంతా రెడ్లు అగ్రవర్ణాల వాళ్ళు కాబట్టి మీకు ఉచ్చబడుతుందని. మొత్తం 15-20 మంది ఉన్నారు కదా, మొత్తం బీసీలే కదా మీరందరూ కూడా. ఒక్కొక్కరికి ఉచ్చబడుతుందా? లాగులు నడుస్తున్నాయా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు? సిగ్గుపడండి. ఒక అమ్మాయి మాట్లాడింది, కనీసం మీకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. ఈరోజు వీళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు? అంటున్నా, వదిలిపెట్టదు కదా.
అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాదు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు, ఒక 10-15 సార్లు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసిండు. అప్పుడు మాట్లాడే దమ్ము లేదు. అనిరుద్ధ్ రెడ్డి అయితే కంప్లీట్గా మొత్తం వేరు కుంపడ పెట్టేసిండు. మొన్న 12 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టిండు. చాలా కీలకమైన వ్యక్తులు వెళ్ళినారు, రిపోర్ట్ మొత్తం ఉన్నది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇక్కడ ఇంకో పేరు రాయాలన్నా, పర్ణికారెడ్డి వాళ్ళ మామ శివకుమార్ రెడ్డి. ఆయన వల్ల, పర్ణికారెడ్డి వాళ్ళ మామ వల్ల, శివకుమార్ రెడ్డి వల్ల మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వం రద్దయింది. అవును. ఒక తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వం రద్దు కావడం అనేది చాలా చర్చనీయాంశం. అది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ కూడా వైఫల్యంతో తలదించుకోవాల్సిన విషయం. మరి శివకుమార్ రెడ్డి మీద మీరు తీసుకున్న చర్యలేంది? పర్ణికారెడ్డి మీరు ఇక బూతులు మాట్లాడదు, కానీ వీళ్ళిద్దరి మీద మీరు తీసుకున్న చర్యలేంది? అంటే ఇక్కడ చూడు, రేవంత్ రెడ్డి ముడ్డి కిందికి నీళ్ళు వస్తేనేమో మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం షేక్ చేయాలి. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే మీనాక్షి నటరాజన్ పాపం ఇబ్బంది పెడితే ఇదే రియాక్షన్ ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎమ్మెల్యే నుంచి? మీరు ప్రెస్ పెట్టిరా, ఎవరు లీక్ చేసిరు, ఏంది ఫైమ్ లీక్ చేసినా, రేవంత్ లీక్ చేసిన చెప్పి 20 మంది ఎమ్మెల్యే ఎందుకు ప్రెస్ పెట్టి చెప్తలేరు? అంటే మీకు రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంటుంది, కానీ మీనాక్షి అంటే గౌరవం లేదు. అరే ఓ ఈశ్వరమ్మ యాదవ్ను లంజా అని తిట్టినటువంటి వ్యక్తుల్ని మీరేం చేసిరు? నాకు అర్థం కాదు. వాడిని కొడుకుని ఏం చేసిరు? ఇప్పుడు 7 కోట్ల రూపాయలు ఇచ్చి నేను పదవి తీసుకున్నా అని చెప్పేసి బహిరంగంగా ఆయన ఆడకాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు రెడ్లు, చిన్నారెడ్డి రెడ్డి, కోమటిరెడ్డి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మేఘారెడ్డి రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, పర్ణికారెడ్డి రెడ్డి, శివకుమార్ రెడ్డి, ఈయన జక్కడి శివసేనారెడ్డి రెడ్డి, వీళ్ళందరూ రెడ్లందరూ అన్నప్పుడు మూసుకొని పన్నటువంటి 18 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఈ రోజు వేముల వీరేశం మీద అంతెందుకు. ఇప్పుడు నమస్తే తెలంగాణ కూడా వార్త వచ్చింది, చాలా క్లియర్ గా రాసిండన్న. నమస్తే తెలంగాణలో ఆయన ఏమంటానంటే, ఈరోజు బడేబాయికి సంబంధించినటువంటి విషయంలో ఎవరి మీద డిప్యూటీ భుజాలపై మధ్యవర్తి బాధ్యతలు, సైలెంట్ రాజీనామా, చాలా క్లియర్ గా కనబడతా ఉంది. ఇది ఏంటిది? డిప్యూటీ భుజాల మీద తుపాకీ పెట్టి, డిప్యూటీ అంటే ఎవరు? బట్టి విక్రమార్కతో చెప్తున్నా అంట, మీరు రాజీనామా చేయండి, పంచాయతీ అంతా పోతుంది అని చెప్పేసి. అంటే బట్టి విక్రమార్క మీద తుపాకీ పెట్టి నువ్వు మా బీసీలను కాలుస్తా అంటే నీ రెడ్లందరూ ఎందుకు కావాలి బాయ్? నువ్వు బట్టి విక్రమార్క అప్ప ఇప్పుడు నీకు దమ్ముంటే ఈయన బట్టి విక్రమార్క కూడా పొంగులేటో ఎవడు పడితే వాడు ఉన్నాడు కదా. పొంగులేటి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఈ రెడ్లందరూ ఉన్నాడు కదా. ఏం మిక్తారు వాళ్ళు? మళ్ళీ బట్టి విక్రమార్క అన్న కూడా దయచేసి సిగ్గుండాలన్న కొద్దిగా అన్న, మీరు ఏమని అనుకోరు. బీసీల బహుజనవాదానికి సంబంధించిన విషయంలో దళితుల ఓట్లను, బహుజన ఓట్లను అడ్డం పెట్టుకొని ఈ రోజు మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరూ కూడా మీరు రెడ్ల వైపు నిలబడతారా, బీసీల వైపు నిలబడతారా? విషయం తెలుసా, ఎన్టీవీలో లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరిది, రేవంత్ కన్సర్న్ నడిచేది. అందులో ఈయన బట్టి విక్రమార్క పైన పెద్ద ఆర్టికల్ వేసింది, వరుస కథనాలు వేస్తే ఆనాడు ఏంది ఏమన్నా కనీసం నీకు సోయి ఉన్నదా? బట్టి విక్రమ నువ్వు బడుగు బలహీన వర్గాల వ్యక్తి అని చెప్పేసి ఎంతో గౌరవం ఉండే, కానీ నీకు ఆ ట్యాగ్ పోయింది. నువ్వు కంప్లీట్గా బడుగు బలహీన వ్యక్తి కాదు, నువ్వు మార్వాడీలకు సంబంధించిన వ్యక్తి అనే కనబడుతున్నావు మాకు. 100% అదే. నిన్ను ఏదో ఊహించుకున్నాం, నువ్వు సరే ఎవరికి ఏం చేస్తావు పక్కన పెడితే కనీసం పాలన విషయంలో నువ్వు ఒక మార్పులు తీసుకొస్తావు అనుకున్నాం, కానీ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినావు. ఉన్న పరువు మొత్తం పోయింది ఇది. అసలు నువ్వు అచ్చ కాంగ్రెసా పచ్చ కాంగ్రెసా తెలుసుకో. ఇప్పుడు నువ్వే కాంగ్రెస్. ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖ విషయంలోనే మీరు బర్తరాఫ్ వేసి ఆమెను ఏమైనా ఇవ్వాలంటే మిగతా రెడ్లందరి విషయంలో మీరు ఏం బిగిరని అడుగుతున్నాం. లేదు మీరు ఈ ఒక్కదాన్ని బర్తరాఫ్ చేసి ఈ ఒక్కదాని పదవిని పక్కకు పెట్టేసి ఈ ఒక్కదాన్ని రాజీనామా చేపించి మేము మిగతా వాళ్ళందరినీ ఏం బీకము అని అంటే మాత్రం తర్వాత మీ పీఠాలు కూడా కదులుతాయి అనే విషయాన్ని మేము తెలియజేయాల్సుకున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కు ఎట్టకేలకు తెరపడింది. ఆమెపై వేటు వేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినప్పటికీ పార్టీలోని అంతర్గత పరిణామాలు, పలువురు మంత్రుల మద్దతు, బెంగళూరు స్థాయిలో జరిగినటువంటి మంత్రాలు సురేఖకు రక్షణగా నిలిచాయి. చూడండి, ఈ ఒత్తిడి వచ్చేప్పటికీ పార్టీలో అంతర్గత పరిణామాలు, పలువురు మంత్రుల మద్దతు, బెంగళూరు స్థాయిలో జరిగిన మంత్రాలు రక్షణగా నిలిచాయి. వేటు వేస్తే పార్టీకి నష్టవాటిల్ని గుర్తించినట్టు అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాత్కాలికంగా వెనక్కి తగ్గడంతో సురేఖ పదవి ప్రస్తుతానికి సేఫ్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తెర వెనుక ఏం జరిగింది, రాత్రికి రాత్రి సమీకరణ ఎలా మారిపోయి అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. 100% ఆమె ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నది అనేటువంటి వ్యవహారం అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే సీనియర్లు చాలా స్పష్టంగా ఆమె మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రెస్ మీట్ కనీసం సీనియర్లు ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఎవరిని ఈమె మాటలే కనీసం ఖండించలేదు, రేవంత్ రెడ్డి మద్దతుగా నిలవలేదు. సో అంటే 100% ఈమెకు మంత్రివర్గంలో చాలా స్పష్టంగా మద్దతు ఉన్నది.
సో ఖర్గేను కలిసింది అంటే ఖర్గే ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తాడు? ఎస్ ఒకటి ఖర్గే అపాయింట్మెంట్ జనరల్ ఇలాంటి కాంట్రవర్సీ విషయాలలో అది కూడా CM కు సంబంధించిన విషయం. ఇయ్యరు, కానీ ఇచ్చారు అంటే 100% ఏదో జరుగుతుంది కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ లో ఏదో సంథింగ్ జరుగుతుంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చక్కెర తిప్పిన బెంగళూరు నేత ఎవరు? DK శివకుమార్ మేబీ కావచ్చు. కొండా సురేఖ పెరుగుతున్న మద్దతు, 4 మంత్రులు 10 ఎమ్మెల్యేల సపోర్టు, రాత్రికి రాత్రి మారిపోయిన సినారియో, వేటేస్తే అసలుకే మోసం వచ్చేలా ఉందని వెనక్కి తగ్గినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూపై ఇక ఎవరు మీడియాతో మాట్లాడదని విప్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం. అంతా రేవంత్ రెడ్డి కూడా బడుగు బలహీన వర్గాలు ముందు పెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నాడు. కానీ ఒకప్పుడు బడుగు బలహీన ముందు పెడితే ఎవరు మాట్లాడాలనుకున్నారు, కానీ ఇప్పుడు గొంతులు చాలా ఉన్నాయి, మాలాంటి గొంతులు చాలా ఉన్నాయి, మాట్లాడు అసలు నిజాలు ఏంది, ఎవరు దొంగలు, ఎవరు బాధితులు, ఎవరు చెంచాలని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం కదా. ఒక్కరు 20 మంది ఒక్కడనే గెలిచేటట్టుందా? ఎవరు గెలిచేటట్లేరు, అందరూ ఓడిపోయే ముఖాలే. వీళ్ళందరూ ఎవరు మళ్ళా? వీళ్ళేం క్రమశిక్షణ కమిటీ సభ్యులా అన్న? వీళ్ళన్నా అసలు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అది మంత్రి పదవికి సంబంధించిన విషయం. మీరేంది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, మరి మంత్రులకు సంబంధించిన విషయంలో భర్తరఫ్ ఇవ్వాలని మీరు సంకల్ప గుర్తుకున్నాడు ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన చూసుకోడా? మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో అధిష్టానం ప్రస్తుతానికి వెనక్కి తగ్గడంతో ఆమె పదవికి ఎలాంటి డోకా లేదని స్పష్టమైంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి మంత్రివర్గ బర్తరఫ్ అంశాన్ని పార్టీ పెద్దలు హోల్డ్లో పెట్టారంటూ చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆమెపై తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వివాదాన్ని మరింత రాజేయకుండా ప్రస్తుతానికి వ్యవహారాన్ని చల్లార్చాలని నిర్ణయించారు. కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు, మంత్రి పదవి నుంచి తొలగింపు ప్రతిపాదనపై అధిష్టానం ప్రస్తుతానికి పూర్తి వివరం ప్రకటించింది. షోకాజ్ నోటీసులకు ఆమె ఇచ్చిన వివరణ సీనియర్ నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నటువంటి హైకమాండ్ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో ఆమెపై అప్పట్లో బర్తరఫ్ వేటు ఉండబోదనేటువంటి విషయం తేలిపోయింది. కొండా సురేఖకు పెరుగుతున్నటువంటి మద్దతు అట. సో బెంగళూరు కేంద్రంగా జరిగిన రాజకీయ మంత్రాలు వివరాలు కీలక మలుపు తిప్పాయి. కర్ణాటక చెందినటువంటి కీలక నేత చక్రం తిప్పి అధిష్టానం వద్ద సురేఖకు బలమైనటువంటి రక్షణ కవచం ఏర్పాటు చేశారు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే DK శివకుమార్ కు రేవంత్ రెడ్డి పడతలేదు. సో మేబీ DK శివకుమార్ మద్దతు పెరిగింది అనేది ఒక అంచనా కనబడతా ఉంది. పలువురు సపోర్టు బహిరంగంగా ఎవరు ఎట్లా కానీ వెనక్కి తగిన రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. వెనక్కి తగ్గాల్సిందే. వెనక్కి తగ్గకపోతే తప్పకుండా తెలంగాణలో రెడ్లకు వ్యతిరేకంగా మళ్ళా ఓ పెద్ద సమస్య బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇగో ప్లాన్ బి మొదలెట్టిన రేవంత్. 1+20 రేవంత్ తనంతటి తానే వెళ్లిపోయేలా స్కెచ్. కేబినెట్ లో సురేఖను డమ్మీ మంత్రి చేయాలని ప్లాన్. అందులో భాగంగా అటవీ శాఖలో పలువురు IFS అధికారులు, ఉన్నతాధికారుల డిప్యుటేషన్ రద్దు. ఇకపై సురేఖ శాఖల్లో పెరిగినటువంటి CM జోక్యం. కొండా సురేఖకు మద్దతు ఇచ్చినటువంటి మంత్రి శాఖలోనే వేలు పెట్టేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. అసలు విషయం ఏంటంటే సమస్య ఈ రేవంత్ రెడ్డి ఏలు పెట్టడం. అన్ని శాఖల్లో ఇప్పుడు డిప్యూటీ శాఖలో, హెల్త్ మినిస్టర్కి సంబంధించిన శాఖలో, ఏ శాఖ చూసినా అన్ని శాఖలలో ఒక రెడ్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాఖలో, కోమటిరెడ్డి శాఖలో తప్ప ఆఖరికి RTC బస్సులు ఓపెనింగ్ చేయాలన్నా కూడా పొన్నం రాకను పక్క పెట్టి రేవంత్ రెడ్డి వచ్చి ఓపెన్ చేస్తాడు. మహిళా సంఘాలకు సంబంధించిన విషయంలో కూడా సీతక్క చేయాల్సినటువంటి పనిని రేవంత్ రెడ్డి వచ్చి చేస్తాడు. అన్ని శాఖలలో కూడా కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయమే కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి ఏలు పెడతా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఈయన ఏలు పెట్టడం పని చేసేదంటే ఇవాళ శాఖ వాళ్ళు ఉండేదంటే ఎవరిని జోలికి రాడు. ఉండదు.